కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా ఏతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఏ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు తమ నిర్ణయానికి ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు. 45.5 ఓవర్లలో 246 పరుగులకి ఇండియా ఏ జట్టు ఆల్అౌట్ అయింది. అయితే భారత జట్టులో తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ తిలక్ వర్మ మాత్రం వీరోచిత పోరాటం కనబర్చాడు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 122 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 5 ఫోర్లు 4 సిక్స్లతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు రియాన్ పరాగ్ 58 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక మిగతా శ్రేయస్ అయ్యర్ 8 పరుగులు, అభిషేక్ శర్మ డకౌట్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో భారత్ 246 పరుగులు చేసింది. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా పదే వర్షం అంతరాయం కలిగించింది. ఒకవేళ వర్షం పడకపోయినా ఆస్ట్రేలియా ఏ జట్టు ఈజీగా గెలిచి ఉండేది. మొత్తానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఒక వికెట్ కు 160 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఏ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. అటు బౌలింగ్ లోనూ టీమిండియా ఏ జట్టు విఫలమైంది. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లు హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.